హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్లో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మా హస్బెండ్ ఏం చేస్తున్నారు అనేది చూపిస్తున్నాను మీకు. సో మార్నింగ్ అయితే మాకు డెలివరీ బాయ్ ఇంటికి వచ్చాడనమాట 10:30కి. సో ఫ్లిప్కార్ట్ నుంచి అయితే మా హస్బెండ్ డైనింగ్ టేబుల్ కవర్ అనేది బుక్ చేశారు. అండ్ డైనింగ్ టేబుల్ కవర్ తేగానే మొత్తం అంతా కూడా క్లీనింగ్ స్టార్ట్ చేసి రన్నర్ అన్నీ ఇక్కడ వేశాను. అవన్నీ కూడా తీసేసి చూసారు కదా, మా చిన్నోడైతే బాగా క్లీన్ చేస్తున్నాడు. ఇప్పుడు హాలిడేస్ కదా, పిల్లలకి కొంచెం చిన్న చిన్న పనులు అయితే చెప్తూ ఉండాలన్నమాట. సో అయితే రిచు బాగానే చేస్తున్నాడు. తన ప్లేట్ తను తీసుకోవడం, వాష్ చేయడం, అండ్ ఇంట్లో వండినవి ఏమైనా ఉంటే తీసుకుని రావడం, పెట్టడం, ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా పిల్లలకి ఇంకా నేర్పిస్తూ ఉండాలన్నమాట వెకేషన్స్లోనే. అండ్ చూసారు కదా, అండ్ మా హస్బెండ్ కూడా బాగా హెల్ప్ చేస్తారండి అన్నిటిలో కూడా. సో తను చూసి పిల్లలు కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఇద్దరు పిల్లలు కూడా బాగానే హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ మనం కూడా నేర్పిస్తూ ఉండాలి వాళ్ళకి రాకపోయినా సరే, అప్పుడే మనకి కొంచెం సేఫ్ జోన్ అనమాట. ఎందుకంటే అమ్మాయిలు అనుకోండి ఏం చెప్పక్కర్లేదు, మగపిల్లలకి అయితే కొంచెం నేర్పించాలి ముందు నుంచి. లేదంటే వాళ్ళు రేపు పొద్దున్న ఎక్కడికైనా వెళ్ళి చదువులు కానీ లేదంటే జాబ్స్ కానీ వెళ్ళి ఉండాలన్నా చాలా టఫ్ అయిపోద్ది అనమాట. అందుకని బిఫోర్ నుంచే కొంచెం కొంచెం ఇలాగా పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి. అండ్ అది చూస్తారు కదా, ఇక్కడ మా హస్బెండ్ అయితే మొత్తం క్లీన్ చేసేసి కవర్ తీసి వేశారనమాట. ఇదైతే ఫ్లిప్కార్ట్ నుంచి బుక్ చేశారు. ట్రాన్స్పరెంట్ కవర్ అని ఉంది, దాని మీద సైజ్ అయితే మెన్షన్ చేయలేదు. బట్ ఓపెన్ చేసి వేయగానే చాలా స్మాల్ కవర్ అయితే వచ్చిందండి. అండ్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే గ్లాస్ కదా, ఎక్కువ డస్ట్ అనేది పట్టేస్తుంది అనమాట. పిల్లలు భోజనం కూడా ఇంకా చేయలేదు. వన్స్ ఈ కవర్ అది వచ్చాక వేసాక నీట్గా అయితే ఉంటుంది, అప్పుడు భోజనం చేద్దాం అని చెప్పేసి ఇంకా దీనిపైన అయితే భోజనాలు కూడా ఇంకా చేయలేదన్నమాట ఎవరు. బట్ కవర్ అయితే చాలా టూ స్మాల్ సైజ్ వచ్చింది. ఇంకా దాన్ని రిటర్న్ పెట్టేసి ఇప్పుడైతే నేను అమెజాన్ నుంచి చైర్ కవర్స్ అండ్ డైనింగ్ టేబుల్ కవర్ కూడా బుక్ చేశాను, రావాలి. ఫ్రెండ్స్, ఇవన్నీ తెచ్చిన రేషన్ అనమాట. మొన్న తెచ్చుకునేది అన్నీ సగం రేషన్ ఎత్తిపెట్టాను కదా, ఇంకా సగం రేషన్ తీసుకొచ్చాను. కొంచెం అంతా ఎత్తిపెట్టేసాను, షూట్ చేయలేదు. ఇంకొంచెం ఉన్నాయన్నమాట, ఎందుకంటే ఈ స్లాబ్ కూడా చిన్నది కదా. తెచ్చినవి కొంచెం ఇక్కడ పెట్టాను, మిగతావి కొన్ని గ్రాసరీస్ అయితే ఎత్తిపెట్టేసాను పెద్ద పెద్దవని. సో ఈ 1 month ఉంటాం కాబట్టి ఇక్కడికి మిగతా గ్రాసరీస్ అనమాట ఇవన్నీ కూడా. ఈసారి తెచ్చుకున్న పిల్లలకి తినడానికి చెక్కీలు, ఇవి డ్రై ఫ్రూట్స్ చెక్కీ అండి. ఇది తింటే చాలా మంచిదన్నమాట, మల్టీగ్రెయిన్ చెక్కీ. ఇది మనం ఇంట్లో చేసుకున్నా పర్వాలేదు, కానీ ఈసారి మేము ఎక్కువ రోజులు ఉండట్లేదు కాబట్టి ఇక్కడ ఏమీ టెంపరీగా వచ్చి వెళ్తున్నాం కాబట్టి, పర్మనెంట్ కాదు కాబట్టి మొత్తం అన్నీ ఇక్కడ నేను బయట నుంచే తెచ్చేసుకున్నాను. నేను ఏమేమి కావాలో అంజీర్, బాదం, ఇది కూడా పీనట్ చెక్కి. ఆల్రెడీ చిన్నోడు ఓపెన్ చేసేసాడు. ఇప్పుడు అందుకే ఇవన్నీ ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. చీమలు పట్టేస్తాయి కదా, ఇప్పుడు ఎండాకాలం కదా, చీమలు కొంచెం ఎక్కువ పడతాయి, అందుకనే ప్యాక్ చేసేస్తున్నాను ఇవన్నీ కూడా. పెసరపప్పు ఉంది కానీ ఇది కొత్తది కదా, ఇదైతే ప్యాక్ ఓపెన్ చేయను, ఇలాగే ఉంచుతాను, ఇలాగే పెట్టేస్తాను. ఆ తర్వాత సేమియా, ఇంకా జీలకర్ర, ఇడ్లీ రవ్వ, అప్పడాలు, హింగ, ఇంకా హార్లిక్స్ ఇవి తీసుకున్నాను. పిల్లలకి ఇంకా సూప్స్, మ్యాగీ ప్యాకెట్స్ అన్నీ తీసుకున్నాను, ఎత్తి పెట్టాలి. ఇవన్నీ అయిపోయాక ఇంకా చూపిస్తాను. నా నీడ్స్ కూడా నేను చాలా తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను. సర్ఫ్ ప్యాకెట్, కోకోనట్ ఆయిల్, సోప్స్, ఇంకా షాంపూ, ఇంకా టూత్ బ్రషెస్, ఇవన్నీ సెపరేట్ చేసి డబ్బాల్లో కన్వర్ట్ చేస్తాను. ముందే నేను డబ్బాలు అవి ఖాళీ చేసి పెట్టుకున్నాను అనమాట, దేంట్లో ఏం వేయాలని చెప్పేసి వేసేస్తాను. ఇలాగే దీంట్లో పెట్టేస్తాను. ఇంకా మనకి గ్రాసరీస్లో ఏది తక్కువైనట్టే, బయటికి వెళ్ళాక ఇంకా మిగతా కూడా అన్నీ తెచ్చేసుకున్నాను. ముందుసారి ఏంటంటే కొంచెం ఎక్కువ మోతాదులో పప్పులు,
బియ్యం ఇవన్నీ కూడా తెప్పించుకున్నాను. ఈసారి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అని పిల్లలకి చిన్న చిన్నగా నీడ్స్ ఉంటాయి కదండి, మనకు అవసరాలు, సైడ్ డిషెస్, అప్పడాలని, ఇంకా సూప్ ప్యాకెట్స్ అని, ఎప్పుడైనా ఆల్టర్నేట్గా యూజ్ చేయడానికి మ్యాగీ ప్యాకెట్స్ అని, ఇంకా తర్వాత కొంచెం మన సెల్ఫ్ కేర్ కూడా ఉంటుంది కదా, డైలీ నీడ్స్ మనం ఏ యూజ్ చేస్తామో అవన్నీ కూడా తీసుకున్నానమాట ఈసారి. సో అవన్నీ కూడా ఎలా నేను డిస్ప్లే చేసుకున్నాను అనేది మీతో నేను షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్లోని. అండ్ ముందుసారి వ్లాగ్ చూస్తుంటే అవన్నీ గ్రాసరీస్ రీఫిల్ చేశాను. అండ్ ఎందుకంటే మేము వచ్చి మళ్ళీ వెళ్తాం కాబట్టి అందుకనే ఇంకా ఇక్కడ ఉండిపోతాను అనుకుంటున్నాను కాబట్టి ఈసారి అయితే గ్రాసరీస్ అనేవి కొంచెం ఎక్కువ మోతాదులో తెచ్చుకున్నాను అనమాట. అంటే మళ్ళీ వచ్చి లీవ్కి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాను అనుకుంటే మాత్రం నేను ఎప్పుడు కూడా తీసుకుని రాలేదు, మన ఛానల్లో ఎప్పుడు నేను పెట్టలేదనమాట. ఎందుకంటే నాకు కావాల్సిందన్నీ ఎప్పటికప్పుడే తెప్పించుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఇంక ఇక్కడే ఉండిపోయే మాట కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదు మీద తెప్పించుకుంటున్నాను అనమాట అన్నీ కూడా. ఒకవేళ లెఫ్ట్ అయిపోయినా మళ్ళీ నేను వెళ్ళినా వెంటనే వచ్చేస్తాను కాబట్టి ఆ ఉద్దేశంతో అయితే నేను కొంచెం ఎక్కువ మోతాదులోనే అన్నీ కూడా తీసుకొని వచ్చాను. నేనే వెళ్ళి ఇంకా మనకి ఏవేవి అవసరమో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా నేను ఇంకా తీసుకొచ్చాను. సో తీసుకొచ్చాక ఇంకా ఈ ఇల్లు సర్దుకోవడం అని, ఇంకా నేను తీసుకొచ్చిన అక్కడి నుంచి సామాన్లు సర్దుకోవడానికి చాలా అంటే చాలా టైం పట్టేస్తుంది. నేనైతే షూట్ కూడా చేయట్లేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎండలు కూడా అలాగే ఉన్నాయి కదా, కొంచెం పని చేస్తున్నా సరే బాడీ డిహైడ్రేషన్ అయిపోయి ఫుల్ స్వెట్టింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అక్కడ క్లైమేట్ ఇక్కడ క్లైమేట్ అది కూడా డిఫరెన్స్ నాకు బాగా తెలుస్తుంది. సో ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. నేను మధ్యప్రదేశ్లో ఉన్నప్పుడు అయితే ఎండ ఎక్కువ ఉన్నా సరే క్వార్టర్ లోపలే ఉండేవాళ్ళం కాబట్టి అసలు ఆ ఎండ అనేది తెలిసేది కాదు బయటకు వస్తేనే కానీ. బట్ ఇక్కడ ఏంటంటే చాలా ఎండగా ఉంది. అండ్ అట్ ప్రెజెంట్ అయితే కొంచెం ఈవినింగ్ టైం కూల్ అవుతుందన్నమాట, ఒక 4 to 5 days బిఫోర్ నుంచి. సో బాగుంది క్లైమేట్. అండ్ నేనైతే ప్రతిదీ షేర్ చేయలేకపోతున్నాను మెయిన్, ఎందుకంటే టైట్నెస్ వచ్చేస్తుంది అనమాట. ఏ వ్లాగ్ తీద్దాము, ఇది తీద్దాము, అది తీద్దాము అని అనుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఒక చిన్న పని స్టార్ట్ చేస్తే మొత్తం ఫుల్ డే అంతా కూడా ఆ పనే అవుతుందన్నమాట, టైం అనేది సరిపోవట్లేదు. సో అందుకే నేను వ్లాగ్స్ కూడా ఎక్కువ పెట్టట్లేదు ఈ మధ్యన. కొంచెం ఈ ఎండకి టైర్డ్ అయిపోతున్నాను అనమాట బాగా. అందుకనే ఇంకా వ్లాగ్స్ అనేవి అప్డేట్ చేయలేదు ఈ 7 days నుంచి. నా దగ్గర కంటైనర్స్ చాలా తక్కువ ఉన్నాయి అనమాట ఇక్కడ. నేను తెచ్చుకున్న రేషన్స్ అయితే చాలా ఎక్కువ తీసుకొచ్చాను. అండ్ మనకి సామాన్లు ఇంకా మధ్యప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఉన్నాయి కదా కంటైనర్స్ అన్నీ కూడా. అందుకని ఇంకా ఎక్కువ ఏవి కూడా ఓపెన్ చేయడానికి అవ్వట్లేదన్నమాట. కొద్దిగా మాత్రమే ఓపెన్ చేసి నాకు యూస్ఫుల్గా ఉన్నవన్నీ ఓపెన్ చేసి పెట్టుకుంటున్నాను. ఎక్సెస్గా ఉన్నవి ముందు నా దగ్గర ఓపెన్ చేసి ఉన్నవి అన్నీ కూడా నేను లోపల పెట్టేసుకుంటున్నాను. అండ్ ఈ డబ్బాల్లో ఏంటంటే పిల్లలు తినడానికి అన్నీ కూడా ఒకే ఒక డబ్బాలో పెడుతున్నాను, మళ్ళీ వాళ్ళు ఓపెన్ చేసుకుని దాంట్లో పెట్టినట్టుగా. ఎందుకంటే చెప్పాను కదా అన్నీ కొంచెం ఇక్కడ తక్కువ ఉన్నాయన్నమాట సామాన్లు. మళ్ళీ మా సామాన్లు వచ్చే వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ చూసారు కదా ఇవన్నీ ఎత్తిపెట్టుకోవడం చాలా టైం పడుతుందన్నమాట. నాకైతే ఒక 2-3 hours అయితే టైం పట్టింది మొత్తం అన్నీ కూడా. అండ్ తర్వాత ఇక్కడ నా డైలీ నీడ్స్ అండి, మొత్తం మనకి ఏది లేకపోయినా సరే మనకి ఇంట్లో పని అనేది అవ్వదు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతాం కాబట్టి మాకు ఈ వీటికి
ఇలాగా చాలా మనీ అనేది వేస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్నవి ఇక్కడే ఉండిపోతాయి, మళ్ళీ అక్కడ ఉన్నవి అక్కడే ఉండిపోతాయి, మళ్ళీ అటు నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎక్కడ ఉంటాయో తెలియదు, ఎక్కడ పెట్టేస్తామో అర్థమవదు. సో అందుకనే మళ్ళీ ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇవన్నీ తీసుకున్నాను అనమాట. పర్ఫ్యూమ్స్ అండ్ బాడీ స్ప్రేస్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా నాన్ ఆల్కహాలిక్ అనమాట. చాలా లిటిల్ బిట్, చాలా లైట్గా ఉంటుంది అనమాట. ఫ్రాగ్రెన్స్ బాగుంటుంది అండ్ స్మెల్ కూడా చాలా లైట్గా ఉంటుంది అనమాట. అండ్ ఇది చూసారు కదా, మొత్తం నాకు డైలీకి యూజ్ ఇవన్నీ కూడా తీసుకున్నాను. సర్ఫ్ ప్యాకెట్స్, సోప్స్, ఇంకా పిల్లలకి తినడానికి ఇవన్నీ కూడా తీసుకొని నేనైతే ఇలా అయితే మొత్తం పెట్టేసుకున్నాను. నాకు తెలిసినట్టుగా, అంటే ఇక్కడికి వచ్చాను కదా, కొంచెం ఇంకా కొత్తగానే ఉందన్నమాట. ఒక దాంట్లో వేసి ఇంకొకటి వెతుకుతున్నాను అనమాట. అక్కడ అలవాటు అయిపోయి అండ్ ఇప్పుడు కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటున్నాను. నెమ్మదిగా అలవాటు అయిపోతుంది. నేనైతే ఇలాంటి పనులన్నీ కూడా మార్నింగ్ లేచిన వెంటనే పెట్టుకుంటానన్నమాట. మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, మొత్తం పని అంతా క్లియర్ అయిపోయినట్టుగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ముందు రోజు తీసుకొచ్చి గ్రాసరీస్ అన్నీ ఇలాగా మళ్ళీ సెకండ్ టైం రీఫిల్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఇంకొంచెం నేను తీసుకొని రావాలి మళ్ళీ కూడా, ఎందుకంటే నాకు ఆవేళ కొన్ని ఐటమ్స్ అనేవి దొరకలేదన్నమాట. అవేమో కాదు, జస్ట్ మనకి పిల్లలకి తినడానికి కాజు, బాదం ఇవి దొరకలేదన్నమాట. అవేళ అంజీర్ ఒకటే తీసుకుని వచ్చాను. సో అవన్నీ కూడా మళ్ళీ తీసుకోవాలి, నట్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ చూసారు కదా, నాకైతే ఇలాగ స్టోరేజ్ ఉంటుందన్నమాట. మొత్తం అన్నీ కూడా ఇలాగ ఎత్తి పెట్టేసుకున్నాను, పైనుంచి కిందకి ఇవన్నీ కూడా మ్యాగీ ప్యాకెట్స్, ఇంకా హార్లిక్స్, మొత్తం అన్నీ కూడా. అండ్ ఇల్లు చూసారు కదా, అక్కడే ఉన్నాయన్నమాట. పని అనేది అవ్వట్లేదు. ఈ పెళ్ళిళ్ళకి, ఇంట్లో దిగిన వాటికి అయితే ఈ బాక్సెస్ అన్నీ ఇచ్చారనమాట. అండ్ ఆ బ్లౌజ్ పీసెస్ కూడా వచ్చాయి. అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి, మొత్తం ఎత్తి పెట్టుకోవాలి. అండ్ వన్స్ మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలి కదా, వచ్చి ఎత్తి పెట్టుకుందాము అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు అన్నీ వీలు చూసి మొత్తం పనులు చేసుకుంటున్నాను. అండ్ చూసారు కదా, ఇక్కడైతే ఇదంతా నాకు కాస్మెటిక్స్ అనే కంటే ఇంట్లో అందరికీ కూడా అవసరమైనవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. నా దగ్గర అన్నీ ఎక్కువ కాస్మెటిక్స్ ఉండవు, నేను అయితే అంత ఎక్కువ యూజ్ చేయను అనమాట. ఒక ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటే యూజ్ చేస్తాను. అండ్ నివియా మాయిశ్చరైజర్ ఒకటి యూజ్ చేస్తానన్నమాట. అండ్ మాయిశ్చరైజర్ నాకు నచ్చాలన్నమాట, నచ్చితే చూసి యూజ్ చేస్తూ ఉంటాను, అంటే చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. వన్స్ ఇది యూజ్ చేస్తే ఇంకొకసారి నేను బాడీ షాప్ ప్రొడక్ట్స్ నుంచి ఇంకొకటి తెప్పించుకుంటాను, అలా అనమాట. అలాగా చేంజ్ చేస్తూ ఉంటాను. ఈసారి అయితే నివియా సాఫ్ట్ ఆల్రెడీ నా దగ్గర ఉంది. అండ్ ఈ పిల్లలకు కూడా ఎక్కువ ఇప్పుడు రాసుకోవడం అలవాటు అయిపోయిందండి, ఎందుకంటే అక్కడ మాకు వింటర్స్లో మస్ట్ అండ్ షుడ్ అనమాట మాయిశ్చరైజర్ అనేది. సో అక్కడి నుంచి వచ్చాక వీళ్ళు కూడా రాసుకోవడం అనేది బాగా అలవాటు చేసేసుకున్నారు. అండ్ బోరోప్లస్ అయితే నాకు కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే నాకు ఎలర్జీ అనేది చాలా ఎక్కువ అనమాట. ఏదైనా క్లీన్ చేసినా, ఏదైనా తొందరగా కట్ అయిపోతాయి అనమాట హ్యాండ్స్, ఎంత జాగ్రత్త తీసుకున్నా సరే కట్ అయిపోతూ ఉంటుంది. వాటర్, నాకు కొంచెం సోప్స్ అవి ఎలర్జీ అనమాట. సో అందుకని బోరోప్లస్ అనేది ఎప్పుడు కూడా కిచెన్లో ఒకటి ఉంటుంది. అండ్ లోపల అయితే బాగా స్టోరేజ్ మాత్రం బాగా పెట్టుకుంటాను. ఇక్కడికి వచ్చాం కదా, అన్నీ కూడా నేను కొత్తవే తెప్పించుకున్నాను అనమాట మళ్ళీ కూడా. అండ్ ఈ నెయిల్ పెయింట్స్ అవి అయితే అక్కడి నుంచి తెచ్చుకునేవేనండి, ఇక్కడేం తీసుకోలేదు. కోమ్స్ కూడా తీసుకున్నాను. ఇవి కోమ్స్ నేను మొన్న భోపాల్ వెళ్ళానండి, మీకు వ్లాగ్ ఇంకా అప్లోడ్ చేయలేదు. భోపాల్ వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చాను అనమాట. అక్కడ ఏం తీసుకున్నానో తర్వాత మీకు ఆ వ్లాగ్లో చూపిస్తాను. అండ్ ఇక్కడ ఆరో వేశాక చాలా ప్రాణం ప్రశాంతంగా ఉందన్నమాట. ఆఫ్టర్నూన్ మొత్తం అంత పనంతా అయిపోయాక వాటర్ ఒకసారి మొత్తం రీఫిల్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేస్తాను. నేనైతే ఫ్రిడ్జ్ వాటర్ అనేది ప్రిఫర్ చేయనండి, అంత ఎక్కువ తాగను అనమాట. ఎవరైనా వస్తే వాళ్ళకి ఇవ్వడానికి మాత్రమే. అందరూ కూడా ఇప్పుడు సమ్మర్ కదా, కూలింగ్ వాటర్ ఉందా అని అడుగుతారనమాట. సో అందుకనే ఎవరైనా వస్తే వాళ్ళకి ఇవ్వడానికి మాత్రమే ఇలా స్టోరేజ్ అనేది చేస్తాను వాటర్ నేను. అండ్ తర్వాత అయితే ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఈ పనులన్నీ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఇలా అయితే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ నా కిచెన్ లుక్ అయితే ఇలా ఉంది. వంట కూడా ఇంకా సగం అయితే చేసేసాను, నేను షూట్ చేయలేదు, ఇంకొక సగం ఉందన్నమాట. ఆ సగం వంట కూడా చేసేస్తాను. అండ్
అక్కడి నుంచి వచ్చాక నాకు దీపం పెట్టుకోవడం అవ్వట్లేదనమాట. ఎందుకంటే మార్నింగ్ లేచిన వెంటనే ఏదో ఒక పని ఉంటుంది సర్దుకోవడం అనేది. సో వన్స్ ఒక్కసారి సెటిల్ అయ్యే వరకు కొంచెం ఇలా బిజీగానే ఉంటుంది షెడ్యూల్ అనేది. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది? ఈ వ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ ఆరో వాటర్ వేస్ట్ అవ్వకుండా బకెట్ అయితే పెడుతున్నాను అనమాట. సో మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీట్ అవుదాం.